ఒకరోజు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా మంచివాడు. అందరూ మళ్ళా పిల్లల్లా చూసుకునేవాడు. అయితే ఒకరోజు ఏమైందంటే ఆ రాజ్యం పేరు ఐరావతి రాజ్యం. అయితే ఒకరోజు ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తూ ఉండేవాడు రాజు. అయితే ఒకరోజు ఏం చేశాడంటే మంత్రికి చెప్పాడు మాట, ఇలా చెయ్యి అన్నదానం అని పని అప్పచెప్పాడు. అయితే మంత్రి ఎప్పుడు చెడు ఆలోచనలతో ఉండేవాడు. రాజుని తీసేసి మంత్రి రాజు ప్లేస్లో కూర్చుందామని ఆయన ఆలోచన. అయితే ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి నేను ఈసారి రాజుగారు అదేంటి అన్నదానం చేయట్లేదు అని దండోలా వేయించారు. అయితే ఇది చూసిన రాజు అసలు ఎవ్వరు రాలేదేంటి అనుకున్నాడు. అన్నదానానికి ఎవ్వరు రాలేదు. అయితే ఇంకా కోపం వచ్చింది రాజుకి ఒకరోజు. అయితే మంత్రి ఏం చేశాడంటే అది మిగిలిపోయింది ఎవరికి ఇవ్వలేం కదా, అలా అని వేస్ట్ చేయలేం, అందుకని చెప్పేసి మంత్రికి ఇచ్చేశారు. మంత్రి ఏం చేశాడంటే రాజు పెట్టకపోతే మీకేంటి, నేను పెడతాను కదా అని చెప్పాడు. అప్పుడు రాజు అలానే రాసపడ్డాడు. ఆయన ఆలోచించి అది మంత్రికి తన రాజ్యం ఇచ్చేసి ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా మంత్రి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రాజు ఇంకా ఒకడు దైవంతో కనెక్టే ఉంటాడు. అయితే ఒకరోజు పులి వచ్చింది ఆయన దగ్గరికి. ఇంకా రాజు అనుకున్నాడు ఏమవుతే అది అవుద్ది, మనకి రాజు దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. అయితే ఆ రోజే మంత్రి ఆయనతో గొడవ పడ్డానికి వచ్చాడు. అయితే పులి ఆలోచించి మంత్రిని తినేసింది. అయితే తినేస్తే ఇంకా రాజుని